దించేయండి రా బాబు వీడిని. ఫస్ట్ దించేయండి వీని రేవంత్ రెడ్డిని. ఎందుకు ఎక్కించారు వీని అసలు? ముఖ్యమంత్రి ఎందుకు చేశాడు వీడిని అసలు? నాకు అర్థం కాక అడుగుతాను. వీడిని ఎందుకు చేశారు ముఖ్యమంత్రిగా? ఎందుకు రేవంత్ రెడ్డి మీద నాకు చాలా కోపం వచ్చిందండి. వీడు మన సినిమాల హీరోలకు చేస్తున్న అన్యాయానికి వీడిని ఎలా అసలు వీడిని ఏమనాలో అర్థం కావట్లేదు నాకైతే. అసలు ఈ రేవంత్ రెడ్డి మన ప్రభాస్ చేసిన అన్యాయం అంతా అయితే కాదు. చివరి షో చివరి పావు గంట ముందు కూడా ప్రీమియర్ షోస్ పడతాయో లేదో గ్యారంటీ ఇవ్వడు. టికెట్ హైక్స్ ఉంటాయో లేదో గ్యారంటీ ఇవ్వడు. అసలు సినిమా రిలీజ్ అవుద్దో లేదో నైజాంలో గ్యారంటీ లేదు. అంత దారుణమైన పరిస్థితి తీసుకొచ్చి పెట్టాడు ఈ దరిద్రుడు. ప్రభాస్ గారి సినిమా రాజాసాబ్కి ప్రీమియర్ షో గ్రాస్ ఎంత తెలుసా అండి? ఈ దరిద్రుడు చేసిన పనికి ప్రీమియర్ షో గ్రాస్ ఎంత వచ్చిందో తెలుసా? 60 లక్షలు. 60 లక్షల పాన్ ఇండియన్ నెంబర్ 1 సూపర్ స్టార్ ప్రభాస్కి 60 లక్షలు. మొన్న వచ్చినటువంటి విజయ్ దేవరకొండ, శర్వానంద్ ఇలాంటి వాళ్ళు పెట్టే కలెక్షన్స్ అవి. అలాంటి కలెక్షన్స్ని పాన్ ఇండియన్ నెంబర్ 1 సూపర్ స్టార్ అయిన ప్రభాస్ గారికి రావడం అంటే ఈ దరిద్రుడు చేసిన పని ఎంత దారుణమైన ఎఫెక్ట్ కొట్టిందో అర్థమవుతుంది కదా. వీడిని దించకపోతే మాత్రం ఏ హీరో ప్రశాంతంగా సినిమా రిలీజ్ చేసుకోలేడు. ఏ హీరోకి పరిస్థితి బాగోదు. ఏ సినిమాకి పరిస్థితి బాగోదు. మన పవన్ కళ్యాణ్కి కూడా ఇలాగే చేశాడు. చివరిదాకా నాంచి చివరికి 1 గంట ముందు క్లారిటీ ఇచ్చాడు. అది కూడా పూర్తి కాదు, సగం క్లారిటీతో ఇచ్చేశాడు. లేదా ఓజీకున్న హైప్కి నైజాంలో ఆల్ టైమ్ రికార్డ్ పెట్టాల్సింది. పర్ఫెక్ట్ కలెక్షన్స్, పర్ఫెక్ట్ టికెట్ రైట్స్, పర్ఫెక్ట్ షోలు పడుంటే, పర్ఫెక్ట్ పర్మిషన్స్ ఇచ్చుంటే డే 1 ఆల్ టైమ్ రికార్డ్ పడాల్సిన హైప్ సినిమాకి, ఓజీకి. కానీ సెకండ్ ప్లేస్లో నిలిచింది. కారణం ఏంటి? ఈ దరిద్రుడే కారణం, ఎవరో కాదు. ఇప్పుడు రాజాసాబ్కి అంతే. ఫ్యూచర్లో అన్ని సినిమాలు కట్టే ఉంటుంది. ఈ దరిద్రుని దించేస్తా కానీ నాకైతే మనశ్శాంతి ఉండదండి. నాకైతే పర్సనల్ ఒపీనియన్. మీరేమంటారు కామెంట్ చేసి చెప్పండి.